హాయ్ అండి అందరికీ. ఈరోజైతే చింతపండు చారు చేస్తున్నాను. కాల్చిన మిరపకాయలతో చింతపండు చారు అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా పాపకైతే చారు అంటే చాలా ఇష్టం. ఏ కర్రీ చేసినా దాంట్లో కంపల్సరీగా చారు, రసం అలాంటివి కంపల్సరీగా అడుగుతుంది. మిరపకాయలు చారు చేసుకోవడానికి ముందుగా 2 పచ్చిమిరపకాయలు తీసుకొని గ్యాస్ పొయ్యి మీదే కాల్చుకున్నాను. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని పోపు దినుసులు, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి, కాల్చుకున్న పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని ముక్కల్లాగా చేసి వేసుకోవాలి. అవి కాస్త గోలిన తర్వాత కాస్త పసుపు వేసేసి చిన్న నిమ్మపండు సైజులో ఉన్న చింతపండు కాసేపు నానబెట్టేసి రసం తీసేసుకొని పక్కన ఉంచుకోవాలి. దాంట్లో పచ్చి ఉల్లిపాయలు వేసేసుకొని కంప్లీట్ అయిన తర్వాత పోపులో వేసేసుకుంటే అంతే, తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు రెడీ.